ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి. నేను కూడా క్షమిస్తూ వచ్చిన. నా స్థాయి మనిషి కాదు, చిన్నవాడు, పట్టించుకోలే. నా మీద వ్యక్తిగతంగా అడదిడంగా మాట్లాడినా పట్టించుకోలే. ఏనుగు పోతుంటే ఎన్నికలు మరుగుతాయని చెప్పి వదిలిపెట్టాం. కానీ మరీ టూ మచ్గా బాధ ఎక్కడ కలుగుతుంది? తెలంగాణ రైతులను 7 ఏళ్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపించి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతూ ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా ఏమో నీకేం కావాలి? రైతులు ధాన్యం బండియాలి, నువ్వు ఢిల్లీలో తీసుకోవు, ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి, నీ రాజకీయ పబ్బం గడవాలి, అంతే కదా? దీని అనుకున్నది ఏంది? వాట్ ఈస్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్? ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి? నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా, ఈ సొల్లు కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. ఇక తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు. తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తూ ఉంది, మేము తీసుకోమని నిరాకరిస్తూ ఉంది. కేంద్రం మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి ఈనాటిదాకా రైతు వ్యతిరేకంగా పోతూ ఉంది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది. సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రైతుల మీద కార్లెక్కించి చంపుతా ఉన్నారు, రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు. కేంద్ర మంత్రులు కార్లెక్కించి చంపుతారు, ముఖ్యమంత్రులేమో దాడి చేయమని చెప్తారు. అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణిసివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో